ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణంలో మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నపిల్లలకు గర్భిణీలకు టీకాలు చుక్కల మందులు అందజేశారు। ఈ కార్యక్రమం గురించి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కేవీవి ఆర్కే ప్రసాద్ పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ ఇంద్రధనస్సు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చిన్నారులకు ప్రాణాంతకరమైన 7 రకాల జబ్బులకు 7 రకాల టీకాలు చుక్కల మందులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు। ఏటీవీ సార్ ఈరోజు వరల్డ్ హెల్త్ డే అంటే ప్రపంచ ఆరోగ్య దినం। ఈ సంవత్సరం భారతదేశంలో ఈ ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మిషన్ ఇంద్రధనుస్సులో అయితే ఏ విధంగా అయితే 7 రంగులు ఉంటాయో ఆ విధంగా మనం పిల్లలకి 7 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడానికి టీకాలు మరియు నోరు చుక్కలు అందిస్తాము। ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు మన సేవలు అంటే మన ఇమ్యునైజేషన్ సేవలు అందరినీ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మేము గత 15 రోజుల్లో వాళ్ళందరినీ ఇంటింటికి సర్వే చేశాము మా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా। సో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం మన రొటీన్ ఇమ్యునైజేషన్ అంటే సాధారణంగా టీకాలు వేసే కార్యక్రమం లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ టీకాలు అందించగలిగినట్లయితే మన ఈ 7 ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలు రక్షించబడేటువంటి శాతం పెరుగుతుంది। మన మాచర్ల క్లస్టర్ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే 66 సెంటర్స్ మేము ఈ మిషన్ ఇంద్రధనుస్సుగా ఐడెంటిఫై చేశాము। వాళ్ళల్లో 60 మంది మన యాంటీనేటల్ అంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి సెంటర్స్, అలాగే 190 మంది పిల్లలు ఇప్పటివరకు మనకి ఈ చుక్కల మందులు కానీ ఇంజక్షన్లు కానీ చేరని వాళ్ళు లేకపోతే చేరి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళుగా ఐడెంటిఫై చేయడం జరిగింది। కానీ ఇది ఇలా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ మంది రావచ్చు, లేకపోతే ఉన్నవాళ్ళు వేరే చోటకి వలస వెళ్ళి ఉండొచ్చు। అలాగే మనకి 31 మంది ఈఎన్ఎంస్ ఉన్నారు, అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీల్డ్ ఉంటారు। అలాగే 18 మంది సూపర్వైజర్స్ ఉన్నారు। క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 7 పిహెచ్సిల్లోనూ డాక్టర్స్ అందరూ ఉన్నారు। అలాగే క్లస్టర్ పరిధిలో నేను వీళ్ళందరూ కూడా సూపర్వైజర్ స్టాఫ్ అన్నమాట। ఇది 4 విడతలుగా జరుగుతుంది। ఏప్రిల్, మే, జూన్, జూలై 4 మాసాల్లో 4 విడతలుగా ఒక్కొక్క వారం ప్రతి నెల 7వ తారీఖు నుంచి ఆ వారం మొత్తం ఇంకా